కన్నప్ప మూవీ అనౌన్స్మెంట్ నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేసాయి. మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా మైండ్ నుంచి పోవట్లేదు అసలు. ఆ సాంగ్ లో బాబు గారు డిడ్ అ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. రీసెంట్ గా శివరాత్రికి టీజర్ 2 రిలీజ్ చేశారు. కాస్త యాక్షన్ హెవీ టీజర్ ఇది. స్టంట్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. బిగ్ బడ్జెట్ మూవీ కదా, హాలీవుడ్ నుంచి పెద్ద క్రూ తెప్పించినట్టున్నారు. ఒక స్టంట్స్ ఏంటి, ఫస్ట్ నుంచి వచ్చిన మెటీరియల్ లో యాజ్ యూజువల్ గా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా స్కేల్, విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నిట్లో ద బెస్ట్ ఇచ్చారు. ప్లస్ ఈ టీజర్లో మోస్ట్లీ అందరి క్యారెక్టర్స్ గ్లిమ్సెస్ అయితే కనిపించాయి. ప్రతి ఒక్కరి గెటప్స్ అదిరిపోయాయి. అసలు వాళ్ళ కెరియర్ బెస్ట్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ డార్లింగ్కి అయితే మిర్చి బాహుబలి లుక్ కంటే బెటర్గా ఉంది. శివరాత్రికి రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఆనందానికి ఆనందం, పుణ్యానికి పుణ్యం. అసలు ఇంతమంది ఒక ప్రాజెక్ట్లో పార్ట్ అవ్వడం అంటే ఏదో రికమెండేషన్స్, అప్లికేషన్స్తోనో లేదా బంధాలు, బెదిరింపులతోనో సాధ్యమయ్యే పని కాదు. ఈ టీం మీద, ఈ స్టోరీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటే తప్ప ఇలా కుదరదు. మా ఫ్రెండ్ అయితే ఈ సినిమా 2000 crores పక్కారా అని అన్నాడు. ఆ మాట వినగానే పులకరించిపోయా. అర్జెంటుగా వాడిని కలిసి ఆ నోట్లో 100 గ్రాముల చక్కెర పోయాలి. అది వద్దులే, తాటి బెల్లం పెడదాం, రిచ్గా ఉంటుంది. ఐ గెస్ 2007 తర్వాత బాబుగారి మూవీ థియేటర్లో చూడడం ఇదే అవుతుంది. ఖచ్చితంగా నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళని, పక్కింట్లో వాళ్ళని మాత్రమే కాకుండా బతికి ఉంటే మా తాతని, వాళ్ళ తాతల్ని కూడా తీసుకెళ్లిపోయేవాడిని. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని బతిమాలైనా సరే సినిమా చూపించండి. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బీ ద క్రౌన్ జెవెల్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. TFI బాగుండాలి.